మిత్రులారా, ఆసిఫాబాద్ గడ్డ అంటే మిత్రుడు అత్రం సక్కు గడ్డ. ఇవాళ మీ అందరి అభిమానం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడడానికి కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ పెద్దలు కోదండరాం గారి అభిమానులందరికీ కూడా ఆసిఫాబాద్ గడ్డ మీద నుంచి దండాలు పెడుతున్నా. చేసిన రామ్జీ గోండును ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మిత్రులారా, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడిండు. ఎన్నికల సందర్భంగా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించిండ్రు. ఒక్క అవకాశం టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అవును నిజమే కదా, చాలాసార్లు హస్తం గుర్తుకేసినాం, కొన్నిసార్లు సైకిల్ గుర్తుకేసినాం, ఒక్కసారి కారు గుర్తుకేస్తే మనం కన్న కలలు నిజమైతాయేమో, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయేమో, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయేమో, ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఇక చావు చూడాల్సిన అవసరం లేదేమో, మహిళలకు సముచితమైన గౌరవం జరుగుతుందేమో, ఆదివాసీలు, గోండులు, లంబాడాల మధ్య, కోయల మధ్య, గొత్తుకోయల మధ్య సామరస్య పూర్వకమైన వాతావరణం ఉండి వాళ్లకు దక్కాల్సిన 12% రిజర్వేషన్ కేసీఆర్ ఇస్తా అన్న 12% రిజర్వేషన్ వస్తదేమో అనుకున్నారు. నేను ఇవాళ ఇక్కడున్న యువకులందరిని అడుగుతున్నా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కనీసం తాగడానికి ఒక నీళ్ల సీసా ఇవ్వకపోయినా వేల మంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్రం సక్కుకు మద్దతు పలకడానికి వచ్చిండ్రంటే, కేసీఆర్ ను గద్దె దించడానికి కదం దొక్కిండ్రంటే మీ సొంతంగా దారెంబడి నేను చూసుకుంటూ వచ్చిన వేల సైకిల్ మోటార్లు ఉన్నాయి. సైకిల్ మోటార్ల మీద వచ్చిండ్రంటే అది మీ అభిమానం, మీరు రావాలని ఇక్కడికి వచ్చిండ్రు తప్ప ఎవరో తెస్తే మీరు ఇక్కడికి రాలే. నేను ఇవాళ అడుగుతున్నా ఆదివాసీ బిడ్డల్ని, ఈ 52 నెలల్లో ఎప్పుడన్నా కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా మీరు ఎట్లా బతుకుతున్నారు, మీ జీవితాలు ఎట్లున్నాయి? వానకాలం వస్తే 100 గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు తెగిపోయి పాము గరిసినా, తేలు గరిసినా, లేదా ఏదైనా అంటువ్యాధి వస్తే ఆసుపత్రులకు తరలించడానికి ఎవడన్నా తట్టెడు మట్టి పోయడానికి వచ్చిండ్రా అని నేను మిత్రులను అడుగుతున్నా. వచ్చిండ్రా? పోనీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా భూములు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కదా, ఎవరికైనా మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ 12% రిజర్వేషన్ వచ్చిందా? గిరిజనేతరులకు పట్టాలు ఇస్తా అన్నాడు కదా, ఇది షెడ్యూల్ 5 ప్రాంతం కాబట్టి గిరిజనేతరులకు ఎవరికన్నా న్యాయం జరిగిందా?
మరి ఇవాళ గిరిజనేతలకు న్యాయం జరగకపోయే, ఆదివాసీలకు న్యాయం జరగకపోయే, ఇక్కడ నివసించే ఏ ఒక్కరికి ఉద్యోగం రాకపోయే, ఏ ఊరికి రోడ్డు వేయకపోయే, మరి 5 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయల ప్రజాధనం బడ్జెట్ ఎక్కడికి పోయిందో నిలబెట్టి చొక్కా బట్టి అడగాల్సిన సందర్భం రాలేదా? ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలతో నేను మాట్లాడదలుచుకున్నా, నేను చెప్పదలుచుకున్నా. సోదరులారా, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టింది. ఇవాళ మిగులు బడ్జెట్ రాష్ట్రం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ మీద మోపిన అప్పు 69,000 కోట్లయితే, మిగులు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కడే చేసిన అప్పు 1,52,000 కోట్ల రూపాయలు. ఇవాళ నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు గారిని, 6,75,000 కోట్ల రూపాయల బడ్జెటే కాదు, 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సొమ్ము మా ఆదివాసీ బిడ్డలకు ఆటాన కూడా చారాన కూడా ₹1 కూడా మాకు రాలేదు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అని అడిగి వంగబెట్టి టీఆర్ఎస్ కేసీఆర్ ను గుద్దాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మా ఆదివాసీలైన సోదరుల ఆయుధం విల్లంబులు టీఆర్ఎస్ పై ఎక్కుపెట్టి గురి చూసి గుండెల్లో కొట్టాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. సోదరులారా, ఇవాళ ఆలోచన చెయ్యండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రతి పేదవాడికి గుడిసె కాదు పక్కా ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ కాదా? చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ఆదివాసీ బిడ్డలకు అక్షరాభ్యాసం నేర్పించాలి, చదువు వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి మారుమూల ప్రాంతాలలో సింగిల్ టీచర్ పాఠశాలలను తెరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంతెందుకు, అపోలో లాంటి ఆసుపత్రులలో వైద్యం అనేది ఏ ఆదివాసీ బిడ్డ కూడా ఎన్నడూ ఆలోచన కూడా చేయలే. ధనవంతులకు మాత్రమే, కోటీశ్వరులకు మాత్రమే అపోలో ఆసుపత్రి లాంటి వైద్యం ఉంటే, పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి అపోలో లాంటి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని 2 లక్షల రూపాయల వరకు పేదోడికి ఏ కష్టం వచ్చినా వైద్య సౌకర్యాల కోసం అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? పేదోడికి సైకిల్, రిక్షా కూడా లేని ప్రాంతాలలో ఆసుపత్రికి వెళ్లాలంటే 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆరోగ్యశ్రీ పథకం మనమే తెస్తుమే, 108 అంబులెన్స్ మనమే పెడితే, ఇందిరమ్మ ఇండ్లు మనమే ఇస్తే, రైతులకు ఉచితంగా కరెంటు మనమే ఇస్తే, రైతులకు రుణమాఫీ మనమే చేస్తే, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు మనమే ఇస్తే, చివరికి తెలంగాణ రాష్ట్రం కూడా మనం ఇస్తే, ఇచ్చిన రాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ దళితులకు, గిరిజనులకు, తెలంగాణ బిడ్డలకు ఏం చేసిండో ఆలోచన చేసి ఇవాళ ఓటేయాల్సిన సందర్భం వచ్చింది. ఇక ఈ ప్రాంతం గురించి నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, అయ్యా మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాలేదు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు రాలేదు, కానీ కోవా లక్ష్మమ్మ సోదరి మనకి 11 బెడ్రూమ్లు ఇల్లు వచ్చిందని మిత్రుడు చెప్పాడు. మా సోదరి మని 11 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటే నాకేం బాధ లేదు, మంచిగా ఉండాలి, ఆడబిడ్డ ఇంకో 11 బెడ్రూమ్లు కట్టుకొని మాకేం అభ్యంతరం లేదు.
కానీ ఆ డేరా బాబా ఎవడయా మీ దగ్గర? ఎవడా డేరా బాబా? ఏందాయన పెత్తనం? ఏందాయన పెత్తనం అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి డేరా బాబాల పెత్తనం అవసరమా ఆసిఫాబాద్లా? ఇట్లాంటి గిరిజనుల మీద, ఆదివాసీల మీద, గోండుల మీద ఈ డేరా బాబాల పెత్తనం అవసరం ఉందా? ఇవాళ మా సోదరిమణి రబ్బర్ స్టాంపు మాత్రమే, ఎక్కడ గుద్దమంటే అక్కడ గుద్దాలి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. రాజ్యం ఎవరు నడుపుతున్నాడు? డేరా బాబా నడుపుతలేడా? డేరా బాబా పెత్తనం ఆసిఫాబాద్ మీద అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఆమె 11 బెడ్రూమ్లు పక్కన పెడితే వాళ్ళ సార్ సంగతి, సారా తాగే కేసీఆర్ సంగతి ఇవాళ మాట్లాడాలి. పేదోళ్ళకి ఇండ్లు రాలే. 10 ఎకరాలల్లా 1000 కోట్లతోని 150 గదుల గడిని కేసీఆర్ నిర్మించుకున్నాడు తప్ప పేదోళ్ళకి ఎవ్వరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. నేను ఇవాళ అడుగుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ శ్రీకాంతాచారి, ఓ యాదయ్య, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక సురేష్ నాయక్, ఆదివాసుల బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు ఒక గడిని నిర్మించుకొని 150 గదుల బంగళాను నిర్మించుకొని 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నావు కదా. పేదోళ్ళ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని నీ కుటుంబంలో ఉన్నోళ్ళ అందరికీ పదవులు ఇచ్చుకున్నావు కదా. మరి నిజంగానే కోవా లక్ష్మి గారు అర్హురాలే అయితే ఒక్క మహిళకు కూడా మంత్రి ఇయ్యలే. ఒక ఆదివాసి బిడ్డకు నువ్వు మంత్రి ఇచ్చుండొచ్చు కదా. ఇవాళ కోవా లక్ష్మి గారు మళ్ళీ గెలిస్తే 100-119 ఎమ్మెల్యే అవుతుంది. అంతకంటే ఎక్కువ ఏమన్నా అవుతుందా? ఆఖరి బెంచులనే కూర్చుంటారు కదా. ఎన్నడైనా మీ సమస్యల మీద మాట్లాడిందా? కానీ అదే అత్రం సక్కుని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే 1 నుంచి 10 లోపల ఉంటాడు. ఉంటాడా? ఉండడా? మీ సమస్యల మీద మాట్లాడతాడా? మాట్లాడా? మరి మన తరఫున గలమిప్పేటోడు మన ఎమ్మెల్యే కావాలి. మన సమస్యల మీద పోరాటం చేసేటోడు మన ఎమ్మెల్యే కావాలి. మన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేటోడు మన ఎమ్మెల్యే కావాలి. మన ఆదివాసీలకు రైతు బంధు పథకం అమలు కాకపోతే అవసరమైతే ఎవరిదైనా చొక్కా పట్టుకొని అడిగేటోడు మన ఎమ్మెల్యే కావాలి. మన గిరిజనులకు, ఆదివాసీలకు, ఈ అడవుల్లో ఉండే వాళ్లకు పట్టాలు ఇస్తా అని మోసం జరిగితే పేదవాళ్లకు పట్టాలు ఇప్పించే విధంగా పోరాటం చేయాలి. గిరిజనేతరులకు వాళ్ళకు సంబంధించిన భూములు ఈ ప్రభుత్వం వచ్చినాకనే పట్టాలు ఆపేసిండ్రు. వాళ్ళ పట్టాల కోసం మాట్లాడేటోడు మన ఎమ్మెల్యే కావాలి తప్ప ఇవాళ తిని అంతస్తు మీద అంతస్తు కట్టుకునేటోళ్ళు మనకు ఎమ్మెల్యేలు అవసరమా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవన్నీ పక్కన పెడితే రేపు రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మేమేం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి. ఎన్నికల సందర్భం, మనల్ని 5 సంవత్సరాలు మన భవిష్యత్తును ఎవరు చేతులు పెట్టబోతున్నామో మనం వేసే ఒక్క ఓటు ఒక్క క్షణంలో మీటా నొక్కితే ఓటు పోతుంది. కానీ ఆ ఓటు 5 సంవత్సరాలు మన బతుకుల మీద పెత్తనం చెలాయిస్తుంది, అజమాయిషీ చెలాయిస్తుంది. మన జీవితాలను, మన జీతాలను, మన బతుకులను నిర్ణయించే మీట ఒత్తే ముందు, ఒక్క క్షణం ఒత్తే ముందు 10 క్షణాలు ఆలోచన చెయ్యండి. ఎక్కడ ఒత్తాలే? బ్రేకులు లేని కారు, తాగి నడిపే డ్రైవర్ ఉన్న కారుకేయాలనా? పేదోడికి అండా మువ్వన్నెల జెండా అనే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలనా? ఆలోచన చేసి మీట నొక్కండి. మేము అధికారంలోకి వస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్ 12 నాడు ఏర్పడబోయే ప్రభుత్వం మాది. ఆ ప్రభుత్వంలో రైతులకు ఎవ్వరు కూడా రైతులు ఒక్క రూపాయి బ్యాంకుకు చెల్లించకండి. మేము వస్తేనే
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలను 100 రోజుల్లో మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలను మీకు ఇప్పించే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా పేదోళ్ల కొంపలు ముంచి గుడిసెలు ఉంటే ఇండ్లు ఇస్తాని ఇల్లు వీకి పందిరేసినట్టు గుడిసెలు కూడా లేకుండా చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. గతంలో ఎట్లయితే ఇచ్చినామో, ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇచ్చినామో రేపు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. మీరు ఎక్కడ జగా ఉంటే అక్కడ కట్టుకోండి, ఉచితంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం. మీరు మీకు నచ్చినట్టుగా మీ సొంత స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి, 5 లక్షల రూపాయలు ఇస్తాం. అయితే ఇక్కడ చాలా మంది ఆలోచన చేస్తుండొచ్చు, అయ్యో గతంలో మేము తీసుకున్నాం ఒక్కర్రనే వచ్చింది మాకు నష్టమైందని. మీ బాధ కూడా మాకు తెలుసు. కాబట్టే గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళకు కూడా అదనంగా మళ్ళీ కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళకు కూడా ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ మీరు కట్టుకోండి, మీకు ఇచ్చే బాధ్యత మాది. అదే విధంగా ఈడ ముందలంతా మా మహాలక్ష్మి గ్రూపులు, మా సోదరి మళ్ళీ ఉన్నరా తల్లి మహాలక్ష్మి గ్రూపులో ఎవరైనా మహాలక్ష్మి గ్రూపులో ఉంటే చేతురు తల్లి. డ్వాక్రా గ్రూపుల సంఘాల ఉండ్రు కదా, ఈడ మా కళాకారులు కూడా మా సోదరి మనులు ఉండ్రు. మిమ్మల్ని దివాలా తీపిచ్చుండు. ఒకప్పుడు మీ దగ్గర ఎప్పుడు నగదు చేతుల గలగలలాడుతుండే. కేసీఆర్ వచ్చినాక అమ్మో ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే ఇక మనం ప్రతిసారి వాళ్ళనే ఆడుకోవాలి కాబట్టి మంత్రివర్గంలో లేకుండా చేసిండు, మీ చేతిలో రూపాయి సిల్లి గవ్వ లేకుండా చేసిండు. ఎప్పుడైనా ఒక సంసారం బాగుండాలంటే పెత్తనం అయ్య చేతుల కంటే అమ్మ చేతులు ఉండాలి. అమ్మ చేతుల పెత్తనం ఉంటే, అమ్మ చేతుల 10 రూపాయలు ఉంటే తను పూట తినకపోయినా సరే బిడ్డ తిన్నదా లేదా, బిడ్డ బడికి పోవడానికి అవసరమైన పలకా పల్పం కొని బిడ్డలకు ఇస్తుంది. అదే అయ్యే చేతులుంటే సాయంత్రం అయితే తీసుకుపోయి కాటర్కో హాఫ్కో ఖర్చు పెడతాడు. అవునా? అందుకే ఆనాడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసినాం. మా సంఘాలకు కూడా 1 లక్ష రూపాయల ఆడబిడ్డలకు ఉచితంగా ఇస్తే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం, మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 ఆర్లు 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సన్న బియ్యం అది కూడా ఇక ఈయన తినేది కాదు. కేసీఆర్ అయితే బియ్యం తినడానికో ఆయన అంతా ఏసుడే కదా. సో పేదోళ్ళ ఆరోగ్యం బాగుండనికే సన్న బియ్యం ఇస్తాం. ఇదే కాదు, ఇంకొక మాట చెప్పదలుచుకున్న, చాలా మంది ఇక్కడికి రాలే, మీరు ఇళ్లకు పోయి చెప్పాలి. ఇవాళ పెన్షన్ 65 ఏళ్లకు ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగికేమో 58 ఏళ్లకే ఇస్తారు, పేదోళ్ళకు మాత్రం 65 ఏళ్లకు ఇస్తారు పెన్షన్. కాబట్టి పేదోళ్ళ తరఫున 65 ఏళ్లు కాదు, డిసెంబర్ 12 తారీఖు తర్వాత 58 ఏళ్లున్న ప్రతి ఒక్కరికి 1000 కాదు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పింఛన్ ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు. మొన్న నా నియోజకవర్గంలో తిరుగుతుంటే గిట్లో ముసలమ్మ వచ్చింది, మల్లమ్మవ, అయ్యా నాయన నాకు ముందు పింఛన్ వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఏందో చూడు అని. నేను మా ఎంపీడీఓని ఇక్కడ పిలిచి ఏందయ్యా చూడన్న, కొట్టిండు కంప్యూటర్లో టిక్క టిక్క. అయ్యా సారు వాళ్ళ ఆయనకి ఇస్తున్నాం ముసలమ్మకి ఇస్తలేమన్నది. నేను పెద్ద మనిషికి అదే చెప్పినావా, మీ భర్తకి ఇస్తుర్రు నీకు ఇస్తలేరని. ఇక ఆ ముసలామెను ఎత్తుకోకుండా అనుకుంటా పోతుంది, ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అని. అంటే నేను చాలా బాధతో చెప్తున్నది, 40-50 ఏళ్ళు కలిసి జీవితం పంచుకున్న భార్య భర్తలల్లా ఒకరికి పింఛన్ వస్తే ఒకరికి ఇవ్వకపోతే ఆ పింఛన్ కోసం
ముసలోడు పోయేదెప్పుడో వచ్చేదెప్పుడో అని చెప్తున్నట్టు ఇది చాలా బాధపడాల్సిన విషయం. అది గుర్తించే నేను పిసిసి అధ్యక్షుడితోని పెద్దలు దామోదర రాజనరసింహ గారితో మాట్లాడి ఒక మాట చెప్పిన, అన్న అవసరమైతే ప్రభుత్వంలో ఉండే సెక్రటేరియట్ అమ్మినా సరే వయసు మీద పడి నడవడానికి కష్టమై నడువంగిపోయిన పేదోళ్లకు 1000 కాదు ఒక్కొక్కరికి 2000, ఇంట్లో ఇద్దరుంటే భార్య భర్తలకు 2,000 మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు 4,000 రూపాయలు సర్కారు ఉద్యోగం జీతం వచ్చినట్టు 4,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత మేం తీసుకుంటున్నాం. గాడున్న మా పెద్దవ్వ ఆడ కళ్ళద్దాలు పెట్టుకొని అది కూస్తుంది తల్లి మరి మా సంగతి ఏం చెప్తాడు అయ్యా అని. అమ్మ తల్లి మీరు నమ్మకంగా ఉండండి, మీకు ముసలాయనకి ఇద్దరికి 2,000 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంటి ముందల అరుగు మీద కాలు వేసుకొని కూర్చోండి. రేపటి నుంచి మీ మందు గోళీల కోసమో మీ మన్మన్ల చాక్లెట్ల కోసమో కొడుకు దగ్గరనో కోడల దగ్గరనో అల్లుడి దగ్గరనో బిడ్డ దగ్గరనో చెయ్యి రాసి 10వ 25వ అడగాల్సిన పని లేరు. మీ దగ్గరనే నెల తిరిగితే మొదటి తారీఖు నాడు 4,000 వస్తాయి. అవసరమైతే నువ్వే కొడుకు కోడలకో 100 రూపాయలు ఇచ్చే విధంగా మీ జీవితాలను మార్చే బాధ్యత మేం తీసుకుంటాం. అదే కాదు, ఇక్కడంతా యువకులు యువమిత్రులు ఇక్కడ కూడా ఉండ్రు. ఆలోచన చేస్తున్నారు, మా నిరుద్యోగ యువత సంగతి ఏంది, ఉద్యమం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, గద్దెని ఇంకెవడో ఎక్కిన మా కథ ఏందని. మిత్రులారా, నేను మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. మీరు ఒక్కని ఉద్యోగం కూడా వీకురు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను. మీరొక్కని ఉద్యోగం కూడా వీక్తే 100 రోజులు తిరిగే లోపల 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా కాంగ్రెస్ పార్టీ. ఎవడా ఒక్కడి ఉద్యోగం? ఎవరు ఉద్యోగం బిక్తారు? ఇట్లా కాదు, రాష్ట్రమంతా వినిపించాలనే మొట్టమొదటి ఆసిఫాబాద్లోనే వచ్చిన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టినా మీరు చెప్పే పేరు రాష్ట్రమంతా వినిపించాలి. ఆ ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవడు ఉద్యోగం బీక్తారు? నాకు నమ్మకం కుదిరింది. కేసీఆర్ ఉద్యోగం బీకండి, 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కేసీఆర్ ఇవన్నీ గుర్తుపట్టిండు. ఏం మాట్లాడుతుండు? ఓడిపోతేనేమో ఈయన ఫామ్ హౌస్ లో వండుకుంటాడంట. కేసీఆర్ ఏమో ఓడిపోతే ఫామ్ హౌస్ లో వంటాడంట, కేటీఆర్ ఏమో ఓడిపోతే అమెరికాకు వారిపోతాడంట. మేమన్నాము ప్రతిపక్షం నుండి ప్రజల కోసం కొట్లాడరా అంటే హరీష్ రావు ఒకతో చెప్పంపిండు. అరే అన్న, ఉండే నాకు కావాల్సింది కదే, వీడు ఫామ్ హౌస్ లో వండి వాడు అమెరికాకు వారిపోతే టీఆర్ఎస్ పగ్గాలు నా చేతులకు వస్తాయి. మీరు కాదు, నేను కూడా తోడేస్తా వాళ్ళని ఓడగొట్టడానికి, మీరేం భయపడకూడదు, నా మద్దతు కూడా నీకే ఉందని ఓ మిత్రునితో చెప్పంపిండు హరీష్ రావు. ఇది కథ రాష్ట్రంలో జరుగుతున్నది. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రానికి శనిలాక దాపురిచ్చింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ పేదోళ్ళకి 2 పింఛన్లు ఇవ్వడానికి ఆలోచన చేసి 2,000 ఇవ్వడానికి కేసీఆర్ కు లెక్కలన్నీ అడ్డం వచ్చినాయి కదా. వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. ఈ 5 మంది కలిసి నెలకు ఎంత తీసుకుంటుర్రో తెలుసా? 30 లక్షల జీతం తీసుకుంటుర్రా. వాళ్ళ ఇంట్లో 30 లక్షలు తీసుకోవచ్చు, కానీ మన ఇంట్లో 2,000 ఇయ్యరా ముసలోళ్ళకు ముసలాయనకు. అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా వాళ్ళు దోసుక తినడానికి, వాళ్ళు గడీలు నిర్మించుకోవడానికి, వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకోవడానికి, వాళ్ళు టీవీలు పెట్టుకోవడానికి, వాళ్ళు పేపర్లు రాసుకోవడానికి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ కమిషన్ల కోసం మాయమైంది. ఆనాడు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కొమరభీం ప్రాజెక్టు కూర్చొని కడతా అన్నాడు. 7 సార్లు అనుమతులు పొడిగించిన కొమరభీం ప్రాజెక్టు పూర్తి కాలే. ఏమయ్యా కేసీఆర్ ఎక్కడున్నావంటే, నేనెక్కడున్నా మందేసి ఫామ్ హౌస్ లో మంచం మీద వండుకున్నా అంటుండు. కూర్చుంటా అన్నాడు, మందేసి ఫామ్ హౌస్ లో వండుకునేటోడు మనకు అవసరం ఆనే. ఇదే కాదు, పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి. మేము ఆనాడు బంగారు తల్లి పథకం పెట్టినాం. బంగారు తల్లి పథకం పేరు మార్చే కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చిండు. ఇంకా మంచిగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని
ఇంకా మంచిగా చేసి బంగారు తల్లి పేరు మీద ఇంకా మీకు అధికంగా ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు సొంత అన్నగా అండగా నిలబడి మేనమామగా మీకు అందరికీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారు తల్లి పథకాన్ని, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తాం. మీరందరూ కూడా మిత్రుడు అత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆదివాసీల దెబ్బెట్లుంటుందో, తుడుం దెబ్బెట్లుంటుందో, గోండుల దెబ్బెట్లుంటుందో మీరు బాణం ఎక్కువ పెడితే ఎవరి గుండెల్లో దిగుద్దో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతం నుంచి డేరా బాబాల కాళ్ళు మొక్కే సంస్కృతి పోవాలి. డేరా బాబాలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. ఆదివాసీ బిడ్డల ఆత్మ గౌరవాన్ని డేరా బాబా కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే ఏ ఆదివాసీ బిడ్డ కూడా చూస్తూ సహించడు. ఆదివాసీ బిడ్డలు పోరాటానికి మారు పేరు. కొమరం భీమ్ గాని, రామ్జీ గోండ్ గాని జల్ జమీన్ జంగల్ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో అదే విధమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర గురించి, మొత్తం గిట్టుబాటు ధర గురించి చాలా అంశాలు ఉన్నాయి. రాతోడుపై కాన్స్టిట్యున్సీల మిగతా వివరాలు మాట్లాడతా చాలా దగ్గరికి చాలా మాట్లాడాల్సింది కానీ చాలా ప్రాంతాలు పర్యటించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటికొక్కరు 15 రోజులు మాకు సమయం ఇవ్వండి. ఇంట్లో అమ్మకి చెప్పండి, అక్కకి చెప్పండి, నాయనకి చెప్పండి, మేము పోరాటానికి పోతున్నాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పోతున్నాం, మా భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి పోతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 15 రోజులు మేము ఇస్తే, 15 రోజులు మీరు మాకు ఇస్తే 60 నెలలు కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మాకు అండగా నిలబడండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేరుతుంటే ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ జెడ్పీటీసీ దుర్గా స్వామి గారిని కండవలసి కోరుతున్నాం. అదేవిధంగా మన గంటిమేర గారిని కండవలసి కోరుతున్నాం. గంటిమేర ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.